అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండో భాగం. విక్రమ్ని పిలుస్తూ వెనకే వచ్చిన రఘు ఆ ఫోటోను చూసి అప్రయత్నంగా తన నోటి నుండి వచ్చిన పేరు మనస్వి. తన పక్కనే ఉన్న రఘు నోటి నుండి ఆ పేరు విని ఆశ్చర్యంగా రఘు వైపు చూశాడు విక్రమ్. రఘు, తన పేరు మనస్వి కదా? విక్రమ్ అవునా అన్నట్టు ఆవిడ వైపు చూశాడు. ఆవిడ అవును అన్నట్టు తల ఊపి ఇద్దరిని కూర్చోమని లోపల నుంచి వాటర్ తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. వాళ్ళు తాగాక ఆవిడ విక్రమ్ వైపు చూస్తూ, నీ మనసులో ఇప్పుడు ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి కదా? విక్రమ్ ఆవిడ వైపు చూస్తూ అవును అన్నట్టు తల ఊపాడు. సరే, ముందు ఇది చెప్పు, నా కూతుర్ని ఇంతకుముందు ఎక్కడైనా చూశావా? విక్రమ్, ఎక్కడో చూసినట్టు అనిపించింది తన్ని ఇందాక చూడగానే. ఆవిడ, ఏంటి ఇందాక చూశావా? విక్రమ్, అవునా ఆంటీ, ఇప్పటిదాకా మాతోనే ఉంది. ఇక్కడేమో మీరు తన ఫోటోకి ఇలా దండ వేశారు. మీకిద్దరు పిల్లలా ఆంటీ? ఆవిడ, లేదు బాబు, నాకు ఉన్నది ఒక్కగానొక్క కూతురు, అదే నాకు ప్రపంచం. కానీ ఇప్పుడు అది లేక ప్రపంచం అంతా శూన్యంలాగా ఉంది అని ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటుంటే, అప్పటిదాకా ఎక్కడో తను ఉంది అని హోప్ ఉన్న విక్రమ్ ఆవిడ మాటతో తను బ్రతికే లేదు అని తెలియగానే ఒక్క క్షణం ఊపిరి ఆగిపోయింది. కంట్లో నుంచి నీళ్లు తన ప్రమేయం లేకుండానే వస్తుంటే ఆవిడ ముందు మోకాళ్ళ మీద కూర్చుని, నేను మీకెలా తెలుసాంటీ? ఆవిడ విక్రమ్ని చూస్తూ, మనస్వి ఎప్పుడూ నీ గురించే చెప్పేది బాబు. మీరు బీటెక్ కాలేజ్ కదా? విక్రమ్, అవును అన్నట్టు తల ఊపాడు. ఆవిడ, మనస్వి కూడా అదే కాలేజ్ బాబు. మా ఆయన ఆర్మీ. మనస్వి చిన్నప్పుడే ఆయన ఆర్మీలోనే చనిపోయారు. అప్పట్నుంచి నాకు అది, దానికి నేను, అంతే. మాకు రిలేటివ్స్ కూడా ఎవరూ లేరు. బీటెక్లో జాయిన్ అయిన ఫస్ట్ డే సీనియర్స్ ర్యాగింగ్ ఉంటుంది అని అందరూ భయంతో వెళ్తారు, కానీ మనస్వి మాత్రం ఏం భయం లేకుండా వెళ్ళింది. చిన్నప్పటి నుంచి ధైర్యం ఎక్కువ, మొండిది, అనుకున్నది చేసే వరకు నిద్రపోదు. కాలేజీలో అడుగు పెట్టగానే ఎవరో సీనియర్స్ జూనియర్ అమ్మాయిని ఏడ్పిస్తుంటే వాళ్ళ పని పడదామని అటు వెళ్ళిన మనస్వి అప్పటికే వాళ్ళని ఇంకెవరో కొడుతుంటే అక్కడే ఆగి అతని ఫేస్ చూద్దాం అంటే అటు తిరిగి ఉండడంతో వీలు కాక సర్కస్ ఫీట్లు చేస్తుంది అతని చూడటానికి. లాస్ట్లో అతని దర్శన భాగ్యం కలిగింది పాపకి. అతనెవరో కాదు, విక్రమ్. విక్రమ్ ఆ సీనియర్స్ని చితక్కొడుతూ, ఏరా, ఆ అమ్మాయిని అలా ఏడ్పించేటప్పుడు తన ప్లేస్లో నీకు నీ ఇంటి ఆడవాళ్లు కనిపించలేదా? వాళ్ళని కూడా ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు ఇలా చేస్తే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి కూడా ఇలానే ఉంటుంది కదా. ఇలాంటి డైలాగ్స్ నేను చెప్పనురా, ఎందుకంటే అవి చెప్పినా మీరు మారతారని నమ్మకం అయితే నాకు లేదు. సో ఆన్ ది స్పాట్ మీరు మారాలి అన్నా, మీకు సిగ్గు రావాలి అన్నా, ఇలాంటి ఆడపిల్లలు ఇంకోసారి ఇలా చూస్తూ ఊరుకోకుండా ఉండాలి అన్నా వాళ్ళతో మీకు కరెక్ట్ పనిష్మెంట్ ఇప్పిస్తే అప్పుడు అందరూ సెట్ అవుతారు అని వాళ్ళందరినీ మోకాల మీద కూర్చోబెట్టి అందరి షర్ట్స్ తీయించి ఆ అమ్మాయిల వైపు చూసి, వాళ్ళు మిమ్మల్ని ఏమని కామెంట్ చేశారో దానికి మీరు ఏం పనిష్మెంట్ ఇవ్వాలో మీకే బాగా తెలుసు. సో గో హెడ్ అని తను పక్కకి వచ్చి బైక్పై కూర్చున్నాడు. ఆ అమ్మాయిలు భయపడి ముందుకు రావట్లేదు. విక్రమ్, భయమా అని బైక్పై నుండి కిందకు దిగి వాళ్ళ దగ్గరకు వచ్చి, కొంచెం ఊహ తెలిసిన దగ్గర నుంచి చచ్చే వరకు ప్రతి నెల అనుభవించే బాధ కన్నా వీళ్ళు ఏమన్నా చేస్తారేమని భయం ఎక్కువనా? ఒంట్లో ఎముకలు పిండి అయినంత బాధ ఉన్నా చచ్చిపోతామేమో అనిపించినా తెగించి బిడ్డకు జన్మనిస్తారే, ఆ పెయిన్ ఎదుర్కొనే వాళ్ళు ఆఫ్టర్ ఆల్ మీరు పుట్టించిన ఈ బచ్చాగాళ్ళకి భయపడుతున్నారా? మీరు సహనంతో మోయబట్టే ఇంకా అందరం ఇలా ఉన్నాం. ఒక్కసారి మీ సహనం కోల్పోతే ఎలా ఉంటుందో వీళ్ళకి తెలియాలిగా. విక్రమ్ మాటలతో ఆ అమ్మాయిలకి ధైర్యం వచ్చి ఒక్కొక్కరు వచ్చి పక్కనే ఉన్న కర్ర తీసుకుని వాళ్ళని ఫుల్గా కుమ్మేసి లాస్ట్లో వాళ్ళ చెప్పు దెబ్బలు రుచి చూపించి విక్రమ్ దగ్గరికి వచ్చి థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి క్లాసులకి వెళ్ళిపోయారు. అలా ఆ క్షణమే విక్రమ్కి పడిపోయింది మనస్వి. ఆ రోజు నుంచి విక్రమ్ ఎటు వెళ్తే అటు, విక్రమ్ ఏది చేస్తే అదే చేసేది. విక్రమ్ టేస్ట్లే తన టేస్ట్లు. పూర్తిగా విక్రమ్ పిచ్చిలో పడిపోయింది. విక్రమ్కి అప్పుడప్పుడు లెటర్స్ రాసి విక్రమ్ బుక్లో పెట్టేది. అందులో హాయ్ సీనియర్, మీ ఫైటింగ్ సూపర్, మీ మాటలు ఇంకా సూపర్, మొత్తానికి మీ సూపర్ అంతే. ఇలా అప్పుడప్పుడు సీనియర్ అంటూ విక్రమ్కి లెటర్స్ రాసేది. మొదట్లో విక్రమ్ పట్టించుకోలేదు, కానీ అవి రోజు వస్తుండడంతో ఆ లెటర్స్లో ఆమె రాసేవి చదివి తెలియకుండానే ఆమె మీద ప్రేమ మొదలైంది. అలా ఒకరోజు విక్రమ్ని ఫాలో అవుతుంటే రఘు చూశాడు. మనస్వి మదర్ చెప్తుంటే రఘు, అవును, ఆ రోజు నేను చూశాను తన్ని, ఇందాకే గుర్తొచ్చింది అది, నేను వచ్చేలోపు వెళ్ళిపోయింది ఆ రోజు. మళ్ళీ ఆవిడ చెప్తూ అలా రోజు వాళ్ళ అమ్మకి చెప్పేది విక్రమ్ గురించి. కూతురు అంత సంతోషంగా ఉండడం మొదటిసారి చూస్తున్న ఆవిడ విక్రమ్కి మనసులో థ్యాంక్స్ చెప్పుకుని ఈ ఆనందం తనతో జీవితాంతం ఉండేలా చూడమని వేడుకుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? ఒకరోజు విక్రమ్కి ఎలాగైనా ప్రపోజ్ చేయాలి అని డిసైడ్ అయ్యి అందంగా రెడీ అయ్యి వాళ్ళ అమ్మకి చెప్పి విక్రమ్ దగ్గరికి బయలుదేరింది. అదే ఇంకా తనని ఆఖరిసారి చూడ్డం. విక్రమ్ కాలేజీలో కొట్టిన అతను కోపంతో విక్రమ్ని చంపడానికి
ప్లాన్ చేసుకుని విక్రమ్ వచ్చే దారిలో ఎదురు చూస్తున్నారు. విక్రమ్కి ప్రపోజ్ చేయడానికి అక్కడికి వచ్చిన మనస్వి విక్రమ్ కోసం వెయిట్ చేస్తూ ఫోన్ చూసుకుంటుంటే ఎవరివో మాటలు వినిపించి వినగా అవి విక్రమ్ని వాళ్ళు చంపేయడానికి వేసిన ప్లాన్. అంతా విన్న మనస్వి కోపంగా పైకి లేచి వాళ్ల వైపు వెళ్ళింది. మనస్విని చూసి ఏయ్ ఎవరు నువ్వు? మనస్వి ఏం మాట్లాడకుండా అక్కడే ఉన్న కర్ర తీసుకుని అందర్నీ కొడుతుంటే వాళ్ళు తన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మనస్వి వాళ్ళని కొడుతూనే నా విక్రమ్నే చంపాలని చూస్తారా అని కొడుతుంటే అప్పుడే ఒకరికి ఫోన్ వచ్చింది. అది స్లిప్ అయ్యి కింద పడి స్పీకర్ ఆన్ అయ్యి ఫోన్లో మాటలు వినిపిస్తున్నాయి. ఫోన్లో రే విక్రమ్ బయలుదేరాడు, ఇక్కడే ప్లేస్లోనే విడి పని అయిపోద్ది. ఆ మాటలు ఎవరివో కాదు రాజువి. స్టార్టింగ్లో రఘు అంటాడుగా. ఆ మాట విని ఆ కర్ర పడేసి ఫాస్ట్గా ఉరుకుతుంటే తను కొట్టిన వాళ్ళు మనస్వి వెనక పడ్డారు. అలా విక్రమ్ని సేవ్ చేయడానికి పరిగెడుతుంటే ట్రాఫిక్లో ఎదురుగా వస్తున్న వెహికల్ డాష్ ఇచ్చి స్పాట్లోనే చనిపోయింది. అటు విక్రమ్ని చంపడానికి వాళ్ళు వేసిన ప్లాన్ ఆత్మగా వచ్చి తిప్పికొట్టింది మనస్వి. అలా ఇన్ని ఏళ్లు విక్రమ్ని సేవ్ చేస్తూ వచ్చింది. ఈరోజు కూడా రాజు విక్రమ్ని చంపడానికి ప్లాన్ వేసి లేచిపోతున్నా హెల్ప్ కావాలని పిలిచి చంపాలని చూశాడు. మనస్వి వచ్చి సేవ్ చేసింది. అయినా విక్రమ్ని ఫాలో చేస్తూ ఉండడంతో తానే స్వయంగా ముందుకు వచ్చి విక్రమ్ని సేవ్ చేసింది. అందుకే విక్రమ్ వాళ్ళు కింద పడుతుంటే పట్టుకోకుండా చున్నీతో ఆపింది. గుడిసెలో కూడా తను విక్రమ్ ప్రేమలో కరిగిపోతూ తన ఆత్మ అన్న నిజం ఎక్కడ తనకి తెలుస్తుంది అని వర్షం ఆపింది. విక్రమ్ తన్ని పట్టుకునే టైంలో రఘు వచ్చాడు. ఇంకా అక్కడే ఉంటే విక్రమ్ని వదల్లేనేమో అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇది జరిగింది. అంతా విన్న విక్రమ్ ఉన్న చోటే వెనక్కి కూలబడ్డాడు. తన కోసం మనస్వి ప్రాణం ఇచ్చింది. తను ఎంతగానో ప్రేమించిన మనస్వి తన మూలంగా చనిపోయింది. అవును, విక్రమ్ మనస్విని ప్రేమించాడు. ఆ లెటర్స్ చదువుతూ అవి రాసిన అమ్మాయితో ప్రేమలో పడిపోయాడు విక్రమ్. అలా తన పేరు తెలుసుకున్నాడు మనస్వి అని. ఆ రోజు రఘు చూడగానే అక్కడి నుంచి తను వెళ్ళిపోయింది. కానీ తన స్కూటీ నెంబర్ ద్వారా వాళ్ళ ఇల్లు కనుక్కుని ఆ రోజు మనస్విని కలవడానికే బయలుదేరాడు విక్రమ్. కానీ తను వెళ్ళేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. చాలాసేపు వెయిట్ చేసి రేపు రావచ్చని రఘు అనడంతో అక్కడి నుంచి విక్రమ్ వెళ్ళటం, పోస్ట్మార్టం అయ్యి మనస్వి బాడీ తీసుకుని వాళ్ళ మదర్ అక్కడికి రావటం ఒకేసారి జరిగాయి. వెంటనే జరగాల్సిన కార్యక్రమం అంతా జరిపించి ఆ ఇంటిని ఖాళీ చేసి ఇప్పుడు ఉన్న ఇంటికి వచ్చారు ఆవిడ. సో ఇది జరిగింది. విక్రమ్ ఎప్పుడూ మనస్విని చూడలేదు. రఘు ఒకసారి చూశాడు. అదే ఇందాక ఆలోచిస్తున్నాడు రోడ్డు మీద. మనస్వి కూడా తన పేరు చెప్పలేదు, ఎక్కడ గుర్తు పట్టేస్తారేమో అని. ఇంతలో టీవీ ఆన్ అయ్యి అందులో యాక్సిడెంట్ అయ్యి యువకుడు మరణం అని న్యూస్ వస్తుంటే అటు చూసిన అందరికీ అక్కడ కనిపించింది చూసి షాక్ అయ్యారు. రాజు బైక్కి యాక్సిడెంట్ అయ్యి స్పాట్ డెడ్. అది మనస్వి పనే అని అర్థమయ్యింది అక్కడున్న వాళ్ళకి. విక్రమ్ పరిస్థితి అయితే వననాతీతం. మనస్వి మదర్ తన రూమ్లో ఎక్కడ చూసినా నీ జ్ఞాపకాలే బాబు. విక్రమ్ ఆవిడ వైపు చూశాడు. ఆ చూపు అర్థమైన దానిలా తన రూమ్ అటు బాబు అని ఒక రూమ్ చూపించింది. మెల్లగా లేచి అటుగా వెళ్ళాడు విక్రమ్. రూమ్ ఓపెన్ చేయగానే విక్రమ్ది పెద్ద ఫోటో ఆ వాల్కి సెట్ చేసి బెడ్కి ఎదురుగా ఉంది. తన పక్కనే మనస్వి వాళ్ళ అమ్మ కలిసి ఉన్న పిక్ ఉంది. మార్నింగ్ లేవగానే అవి చూసే అలవాటు మనస్వికి. అక్కడున్న ప్రతి వస్తువు విక్రమ్కి రిలేటెడే. అంతా చూస్తూ అక్కడే మోకాళ్ళ మీద కూర్చుని మనస్విని తలుచుకుంటూ ఏడుస్తుంటే ఒక రూపం తన కళ్ళ ముందు మెదిలింది. విక్రమ్. విక్రమ్ తలెత్తి చూశాడు. అక్కడ మనస్వి ఆత్మ రూపంలో ఉంది. విక్రమ్, నిన్ను డైరెక్ట్గా కలిసి నాకు నీ మీద ఉన్న ప్రేమ చెప్దాం అనుకున్నాను. నీతో కలిసి నిండు 100 ఏళ్ల జీవితం ఊహించుకున్నాను. కానీ ఇలా అర్ధాంతరంగా నిన్ను వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనుకోలేదు. దేవుడికి మనం కలిసి ఉండడం నచ్చలేదేమో, అందుకే వేచేశాడు. విక్రమ్, మా అమ్మకి నేను తప్ప ఇంకెవరూ లేరు. ఇప్పటినుంచి నువ్వు తనకి కొడుకు అవుతావా? నీ జీవితం ఇక్కడితో ఆగిపోకూడదు. నువ్వు పెళ్లి చేసుకోవాలి. నీ కూతురుగా పుట్టి ఇలా పొందలేని నీ ప్రేమని కనీసం అలా అయినా పొందుతాను. నా కోరిక తీరుస్తావు కదూ? ఇక నేను వెళ్తున్నాను విక్రమ్. నాకు టైం అయింది. ఇన్ని రోజులు భూమి మీద ఉన్న పని పూర్తయింది. నేను వెళ్తున్నాను అని మనస్వి రూపం మాయమవుతుంది. విక్రమ్ కన్నీళ్లతో చూస్తూ ఉన్నాడు. మనస్వి రూపం కనుమరుగవుతూ తన పాదాలు కూడా మరుగయ్యే టైంలో విక్రమ్ వాటిని తాగ్గానే యాష్ తన చేతిలో పడింది. ఆ యాష్ని ఒక జార్లో వేసి స్టిక్కర్ అంటించాడు. దానిమీద నా చెలి పాదాలు అని ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.